కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయించారు ఒక 2 days బ్యాక్. జాయిన్ చేయించిన తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో కూడా పరామర్శించడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాటు నియోజకవర్గ సమన్వయకర్త ముద్రగడ గిరిబాబు గారికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం గారి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ సోమవారం ముద్రగడ గిరిబాబు గారు అంటే ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు గిరిబాబు గారికి ఫోన్ చేసి మాట్లాడాడు. ముద్రగడ పద్మనాభం గారు త్వరగా కోలుకుంటారని, ఆయన ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ఆయనకు అందుతున్న చికిత్సను పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, ఎటువంటి ఆందోళన చెందవద్దని, ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని వైఎస్ జగన్ గిరిబాబు గారికి సూచించారు. ఇది జరిగినటువంటి విషయం. నిన్న ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె ఇక్కడ కూడా తన తండ్రి గారి ఆరోగ్య పరిస్థితిని కూడా యూజ్ చేసుకుని దాని మీద కూడా పాలిటిక్స్ చేయడానికి సిద్ధమైంది. ఆమె నిన్న ఒక ట్వీట్ చేసింది. ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి బర్లపూడి, ఆమె జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీలో ఉంది. ఆమె దీన్ని కూడా ఎలాగైనా సరే రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పేసి ఆమె చేసిన ట్వీట్ చూస్తే నిజంగానే చాలా బాధేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రౌడీలకు, గంజాయి బ్యాచులకు ఇచ్చిన విలువ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన పేరును సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. 10 రోజులుగా వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి లేదా? మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్నగారికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? ఇక వైసీపీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదని చెప్పేసి ఆమె కుమార్తె ట్వీట్ చేసింది. ఇంతకీ ఈమె వెళ్ళి పరామర్శించిందా లేదా అది చెప్పాలి ఫస్ట్. యాజ్ ఏ కుమార్తె, యాజ్ ఏ డాటర్ ఈమె వెళ్ళి పరామర్శించిందే? ఎక్కడ కూడా చూడు ఎంత దుర్బుద్ధిగా, ఎంత దుర్మార్గంగా ఆమె రాజకీయాలని వాడుకుంటుందో ఒకసారి మీరంతా కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శించాడు, మాట్లాడాడు. ఆరోగ్య పరిస్థితి బాగున్న తర్వాత మళ్ళీ వెళ్ళి కావాలంటే కలుస్తాడు. అక్కడ కూడా ఈమె తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయాల కోసం మరి ఏ విధంగా వాడుకుందో చూడండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, అదేవిధంగా యోగక్షేమాలు తెలుసుకోవడం మానవత్వం. ఆ మానవత్వం ఈమెకి లేదు. ఈమె ఏ నాయకుడికి అయితే సపోర్ట్ చేస్తుందో ఆ నాయకుడు కూడా లేదు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత అనుబంధాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. రాజకీయాలు వేరుగా ఉంటాయి, మానవత్వం వేరుగా ఉంటుంది, అదేవిధంగా వ్యక్తిగత అనుబంధాలు కూడా వేరుగానే ఉంటాయి. నిన్న కదా జగన్మోహన్ రెడ్డి గారు మీ సోదరుడు గిరిబాబు గారికి ఫోన్ చేసి మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితులు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా కావాలంటే ఫోన్ చేయి, అందుబాటులో ఉంటాం, మంచి వైద్యం కూడా అందిద్దామని చెప్పేసి కూడా చెప్పారు కదా. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలో చూడకుండా వాస్తవాన్ని తెలుసుకుని స్పందిస్తే చాలా బాగుంటుంది క్రాంతి గారు. లేదు మేము ఇలానే రాజకీయాలని, ఇటువంటి విషయాలను కూడా మేము రాజకీయాల్లో గట్టిగా వాడుకుంటాం, మా జనసేన పార్టీకి ఉపయోగపడతాయి ఇలాంటి రాజకీయాలు అని చెప్పేసి వాడుకున్నాను అనుకో, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే మేల్కొంటారు, మీకు తగిన బుద్ధి కూడా చెప్తారు. అదేవిధంగా ఒక మహిళ ఈ క్రాంతి గారికి గట్టిగానే బుద్ధి చెప్పడం జరిగింది. ఆ మాటల మీద కూడా ఒకసారి వినండి. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి బార్లపూడి గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ముద్రగడ పద్మనాభం గారిని జగన్ గారు పరామర్శించలేదని, అవసరం ఉన్నంత వరకు ఆయన వాడుకుని ఈ రోజు అవసరం తీరాక కనీసం పరామర్శ కూడా చేయలేదు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అమ్మ క్రాంతి గారు, గిరి గారితోటి జగన్ గారు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా పరామర్శించడం గాని, ఆయనకు కావాల్సిన అన్ని కూడా సమకూర్చడంలో గాని, ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి పంపించి అక్కడ కావాల్సిన అవసరాలన్నీ కూడా చూడడం జరుగుతుంది అని ఆల్రెడీ కొంత మీడియాలోని, సాక్షి పేపర్ లోని కూడా ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. అయితే మీకు అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశము లేక మీరు చదివే ఎల్లో మీడియా ఛానల్స్ లో గానీ, న్యూస్ పేపర్స్ లో గానీ ఎక్కడా కూడా జగన్ గారి గురించి మంచి రాయరు కాబట్టి, మీరు చదవలేదు కాబట్టి మీ నాన్నగారిని పరామర్శించలేదు జగన్ గారు అని అనడం, అబద్ధపు పోస్టులన్నింటినీ ఈ విధంగా పోస్ట్ చేయడం అన్నది చాలా సిగ్గుచేటు. కేవలం రాజకీయం కోసం ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా కేవలం రాజకీయం కోసం మీరు ఈ రోజు ఇటువంటి పోస్టులు పెట్టడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారికి విలువ ఇవ్వట్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పోస్ట్ చేశారు. పోయినసారి ఆయన ఒంట్లో బాగోకపోతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జెన్సీ ఉంది అని అనగానే ఎయిర్ లిఫ్ట్ అంతా కూడా ఏర్పాటు చేసి అన్ని కూడా సమకూరిస్తే ముద్రగడ పద్మనాభం గారు రికవర్ అయ్యి వెనక్కి వచ్చి డైరెక్ట్ గా ఆయనే మీడియాలో చెప్పారు, జగన్ గారు నాకు అన్ని ఏర్పాటు చేసినా నేనే వద్దని చెప్పాను, అవసరం లేదని చెప్పాను, నన్ను ప్రతి క్షణం ఆయన పరామర్శించి నాకు కావాల్సిన అన్ని చూసుకున్నారు అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారే స్వయంగా మీడియా ముందు వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా గిరి గారితో ఆయన 24/7 కాంటాక్ట్ లో
ఉండి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటానే ఉన్నారు. మరి ఈ రకమైన విషయం మీకు చేరువ అవ్వట్లేదు అంటే మీరు మీ యొక్క కుటుంబానికి ఎంత దూరంగా ఉన్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. అయితే విలువ ఇవ్వడం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఏమా ముద్రగడ పద్మనాభం గారిని గాని గిరి గారిని గాని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు, ఎన్ని విధాలుగా హింసించారు, ఏ పార్టీ చేసింది, ఎవరెవరు ఈయన్ని ఇబ్బంది పెట్టారు, సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు జాయిన్ అయిన పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్ని రకాల పోస్టులు పెట్టలేదు. గౌరవించింది మీరా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి అమ్మా. ఈ రోజు పొలిటికల్ భవిష్యత్తు కోసం ఈ రోజు మీ నాన్నగారిని ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళు, ఇంత నీచంగా ప్రవర్తించిన వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఈ రోజు పొలిటికల్ గ్రోత్ కోసం చూసుకున్న మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు, ఆయన విలువ ఇవ్వట్లేదు అని మాట్లాడడం ఎంతవరకు సబబు? ఈ రోజు మీరు ఎవరితోటైతే తిరుగుతున్నారో, మీరు ఏవే పోస్టులు అయితే పెడుతున్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో మీ నాన్నగారి గురించి గాని గిరి గారి గురించి గాని ఎన్ని విధాల తప్పుడు పోస్టులు హేళన చేస్తూ తప్పుడు మాటలతోటి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవి లేవు. కృంగిపోలేదు మీ కుటుంబం అంతా ఓ టైంలో. అటువంటి పార్టీ తోటి ఈ రోజు మీరు చేతులు కలిపి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు విలువ ఇవ్వట్లేదు అని చెప్పి మీరు మాట్లాడుతుంటే ఇంకే విధంగా మీకు సమాధానం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు. సొంత కుటుంబ సభ్యులతో సొంత వారి మీద ఈ రకమైన నిందలు వేయడం, వాళ్లతో గొడవ పడడం, పబ్లిక్ గా వాళ్ళ యొక్క పరువుని తీసే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా సొంత కుటుంబ సభ్యులతోటి ఇటువంటి అన్ని చేయించేది మొదటి నుంచి కూడా మీ కూటమి ప్రభుత్వంలో మీతో పాటు ఉన్న తెలుగుదేశం పార్టీకి బాగా అలవాటు. అయితే ఈ రోజు ఆ యొక్క పద్ధతిని జనసేన పార్టీ వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాము మీతో పాటు, అవన్నీ మేము నేర్చుకుంటాం అనే విధంగా సొంత ఇంట్లో వాళ్ళ మీదే అన్ని రకాల ఇబ్బందులు పడ్డ వాళ్ళ మీద మీరు ఈ రోజు వాళ్ళతో చేతులు కలిపి ఆయన మీద నిందలు వేయడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయం చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చారు. మీకు తెలీదా ఎంత ఇబ్బంది పడ్డారు? ఈ రోజు మీ కూటమి ప్రభుత్వంలో మీతో పాటు ఉన్న జనసేన వాళ్ళు గాని లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని మీ తండ్రి గారిని మీ అన్నయ్య గారిని ఎంత ఇబ్బంది పెట్టారు అన్నది మీ స్టేట్మెంట్ లో మరొకటి రాశారు. రౌడీలకి గంజాయి బ్యాచ్ కి ఇచ్చే మద్దతు మీరు మా తండ్రి గారికి ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పి ఒక పోస్ట్ ని పోస్ట్ చేసే ముందు దీనికి ఏ విధమైన విమర్శలు వస్తాయి అని కూడా ఒకసారి మనం చూసుకోవాలమ్మా. గంజాయి గురించి మీరు మాట్లాడుతున్నారే, మీ సొంత నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం గంజాయి పిఠాపురంలో ఎంత దారుణంగా అవైలబిలిటీలో ఉందో, యువతంతా గంజాయికి ఏ రకంగా బానిసలు అవుతున్నారో, సొంత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో గంజాయికి కంట్రోల్ లేదు అంటే ఈ రోజు గంజాయి బ్యాచ్ కి ఎవరమ్మా విలువ ఎక్కువ ఇస్తుంది? మీరా మేమా? ఒక పోస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకుని పోస్ట్ చేయండి. వీలైతే ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ప్రశ్నించే విధంగా, పోరాడే విధంగా పోస్ట్ చేయండి. కానీ ఈ విధంగా సొంత కుటుంబ సభ్యుల మీద లేదా వాళ్ళ పరిస్థితుల్ని రాజకీయ పరంగా ఉపయోగించుకోవటానికి, పాపులర్ అవ్వడం కోసమో, మీ భవిష్యత్తు కోసమో, మీ వెనకాల మీ కూటమి ప్రభుత్వం మీకేదో చెప్తే ఆ సలహాలన్నీ తీసుకుని దయించి మీరు ముందుకు రావద్దు అని కోరుకుంటున్నామమ్మా.